హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రివ్యూ మెగాస్టార్ చిరంజీవి మరియు నయనతార, అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన మన శంకర వరప్రసాద్ గారి సినిమా గురించి. లేట్ చేయకుండా ఆ సంగతులేంటో మరియు దీనికి నేను ఎన్ని టికెట్ల రేటింగ్ ఇస్తానో చూద్దాం పడండి. ఇక కథలోకెళ్తే శంకర వరప్రసాద్ చిరంజీవి హోమ్ సెక్రటరియేట్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉంటాడు. ఆయనకిప్పటికే శశిరేఖతో పెళ్ళయ్యి 2 పిల్లలు తర్వాత డైవోర్స్ అయిన పరిస్థితి ఉంటుంది. శంకర వరప్రసాద్ తన పిల్లల్ని చూడ్డానికి వెళ్ళి అక్కడ వారికి పీఈటీ మాస్టర్గా దగ్గరవుతున్న సమయంలో ఇది శశిరేఖకు తెలిసి అవమానపడి వస్తాడు. అదే సమయంలో ఇండియాలోని వన్ ఆఫ్ ద రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ అయిన శశిరేఖ తండ్రిపై అటాక్ జరగడంతో వారి ఫ్యామిలీ సెక్యూరిటీ మరియు కేస్ ఇన్వెస్టిగేషన్ కోసం శంకర వరప్రసాద్ చీఫ్ ఇంటెలిజెన్స్ హోదాలో నియమించబడతాడు. అయితే ఆ అటాక్ అసలు ఎవరికోసం జరిగింది, చేస్తోంది ఎవరు, శంకర వరప్రసాద్ వాళ్లను ఎలా పట్టుకున్నాడు, శంకర వరప్రసాద్ మరియు శశిరేఖ అసలు డైవోర్స్ ఎందుకు తీసుకున్నారు, చివరికి వాళ్లు కలిసారా లేదా అన్నది వెండితెరపై చూడాలి. ఇక నటన గురించి చెప్పాలి అంటే ముందుగా మాట్లాడాల్సింది మెగాస్టార్ చిరంజీవి గురించి. రీఎంట్రీ తర్వాత నుండి చిరంజీవి గారిలోని ఎనర్జీ, జోష్ను ఫ్యాన్స్ చాలా మిస్ అయ్యారు. కానీ ఈ సినిమాతో ఆ లోటు తీరిందని చెప్పాలి. చిరంజీవి గారు ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనంత జోష్, ఎనర్జీ, గ్రేస్ఫుల్గా ఈ సినిమాలో చూపించారు. అనిల్ రావిపూడి ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా టైం మిషన్కి ఎక్కి వెనక్కి వెళ్లి నటించినట్టుంది. కామెడీ టైమింగ్, ఎమోషన్, ఫైట్స్, చిరంజీవి ఇంకా ఎందుకు ఇన్ని దశాబ్దాలుగా బాస్గా ఉన్నారో ఈ జనరేషన్కి చూపించే పర్ఫార్మెన్స్ చేశారు ఈ సినిమాలో. ఫ్యాన్స్కి మంచి జోష్ ఇచ్చే నటనతో ఫుల్ మీల్స్ ఇచ్చారు చిరంజీవి గారు. తర్వాత నయనతార గురించి. నయనతార ఇప్పటికీ లేడీ మెగాస్టార్గా అందరికీ సుపరిచితమే. కానీ ఈ సినిమా తర్వాత ఆమె లేడీ బాస్గా కూడా ఒక మెట్టు పైకెక్కింది. ఆమె ఎంతో మెచ్యూర్గా, సెటిల్డ్గా తన పాత్రను సమర్థవంతంగా చేశారు. చిరంజీవి మరియు నయనతార స్క్రీన్ కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. ఎంతగా కుదిరిందో అంటే ఈ కాంబినేషన్లో మున్ముందు ఇంకా సినిమాలొచ్చే అవకాశం ఉంది అన్నంత కుదిరింది. ఇంకా మిగతా నటులు, కామెడీ, సపోర్టింగ్ ఆర్టిస్టుల గురించి వస్తే చిరంజీవికి పిల్లల్లాగా నటించిన పిల్లలు చాలా బాగా ఆకట్టుకున్నారు. కామెడీ టైమింగ్తో కామెడియన్లు వారి కర్తవ్యాన్ని సవ్యంగా చేశారు. మిగతా వారంతా వారి పాత్రలకు తగ్గట్టు చేసి సినిమాకు సహపడ్డారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ విక్టరీ వెంకటేష్. ఖచ్చితంగా వెంకటేష్కి ఇది ఒక బెస్ట్ క్యామియో రోల్ అవుతుంది. మరియు కేవలం క్యామియో వరకే పరిమితం కాకుండా స్టోరీలో కూడా ఇన్వాల్వ్ అయిన రోల్ కాబట్టి బాగా కనెక్ట్ అయింది. ఎప్పటిలానే వెంకటేష్ పర్ఫార్మెన్స్ టాప్ నాచ్ మరియు సెకండ్ హాఫ్లో మంచి బూస్ట్ తెచ్చింది. ప్రత్యేకంగా చిరంజీవి మరియు వెంకీ ఇద్దరూ కలిసివేసిన స్టెప్స్ ఫ్యాన్స్కి కనుల విందులా అనిపించింది. ముందుగా నా పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తాను. వీడియో లెంత్ ఎక్కుతున్న కారణంగా టెక్నికల్ డిపార్ట్మెంట్ పాజిటివ్ మరియు నెగటివ్ నా నెక్స్ట్ వీడియోలో ఇస్తున్నాను. నా పిఓవి ప్రకారం ఈ సినిమా 3.75+ టికెట్స్ రేటింగ్తో ప్రస్తుత సంక్రాంతి రేసులో ముందుగా ఉంది మరియు పక్కా పీసా వసూల్. అందరూ ఈ పండక్కి ఫ్యామిలీస్తో కలిసి చూడదగ్గ సినిమా. బాస్ ఇస్ బ్యాక్. సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మరియు నా పిఓవి గురించి కామెంట్ చేయండి.